గైస్ ఈ వీడియోలో మనం ఏంటంటే రియల్మీ 12 ప్లస్ అనే మొబైల్ని అయితే తీసుకొచ్చిందనమాట. అసలు ఈ వీడియోలో మనం అసలు ఆ మొబైల్ కొనొచ్చా లేదా, అసలు మెయిన్లీ ఇది కెమెరా ఫోకస్ మొబైల్ అంటున్నారు. అసలు ఇందులో ఏం గేమింగ్ కెమెరా వాడారు, ఎంత ప్రైస్ పెట్టారు, ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, గేమింగ్ పనికి వస్తుందా లేదా, మొత్తం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. అసలు ఈ మొబైల్ గురించి ఫుల్ క్లారిటీగా అయితే తెలుసుకుందాం అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ మెయిన్ స్పెసిఫికేషన్ ఇంకా హైలైట్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ అయితే యూస్ చేయడమే జరిగింది. ఈ ప్రాసెసర్ మీకు చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీకు మిడ్ రేంజ్లో గేమ్స్ అయితే మీకు చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది. BGMI లాంటి గేమ్స్, హెవీ గేమ్స్ అయితే మీకు మిడ్ రేంజ్లో హై గ్రాఫిక్స్లో అయితే మీరు ఆడుకోవచ్చు అనమాట. మనకి చాలా మంచి ప్రాసెసర్, మీ మంచి డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీకు గేమింగ్ కూడా మీరు ఈ మొబైల్ నుంచి అయితే ఆడుకోవచ్చు. హై రేంజ్లో అయితే ఎక్స్పెక్ట్ చేయమాకండి, మరి 8 Gen 3 అంత ఎక్స్పెక్ట్ చేయమాకండి. మీకు అంటే మీకు మిడ్ రేంజ్లో అయితే ఆడుకోవచ్చు అనమాట ఇది. ఇంకా మెయిన్లీ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇందులో డిస్ప్లే వచ్చేసరికి 6.7 inches ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేని అయితే యూస్ చేయడమే జరిగింది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్తో కూడిన డిస్ప్లే అనమాట. మనకి దాంతోపాటు మనకి ఇందులో కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇందులో మెయిన్లీ కెమెరా వచ్చేసరికి మెయిన్ కెమెరా 50 MP మెయిన్ కెమెరా OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది. కెమెరా వచ్చేసరికి మీకు సెకండ్ కెమెరా వైడ్ యాంగిల్ కెమెరా 8 MP 2 MP మ్యాక్రో కెమెరా అనమాట. మనకి బ్యాక్ సైడ్ యూస్ చేసి మనం 4K వరకు అయితే మనం వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ వచ్చేసరికి 16 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి దాంతోపాటు మనకి ఇందులో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో 5000 mAh బ్యాటరీ, దాంతోపాటు మనకి 67 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది. మీకు మంచి బ్యాటరీ, ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే మనకి బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది అనమాట. మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మంచి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఓవరాల్గా ఈ మొబైల్ వచ్చారు మీకు. దాంతోపాటు దీంట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. హైబ్రిడ్ స్లాట్ అయితే వస్తుంది. అంటే హైబ్రిడ్ స్లాట్ అంటే మనకి 2 సిమ్స్ వేసుకోవచ్చు. దాంతోపాటు మనకి ఒక సిమ్, ఒక మెమరీ కార్డ్ కూడా అయితే వేసుకోవచ్చు అనమాట. మనకి 3.5mm ఆడియో జాక్ అయితే ఉంటుంది అనమాట. మనకి ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికి లెదర్ ఫినిష్ బాడీతో అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది. మీకు బ్యాక్ సైడ్ డిజైన్ కూడా మీకు లగ్జరీ రోలెక్స్ డిజైన్ టైప్లో అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది అనమాట. మనకి లెదర్ ఫినిష్ అనమాట, ఇది లెదర్ డిజైన్ అనమాట. ఇది వచ్చేసరికి మీకు దాంతోపాటు మనకి స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది, డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉంటుంది. కాకపోతే మీకు డాల్బీ ఆడియో సర్టిఫికేషన్ అయితే ఉండదు. కాకపోతే మనకి హైరేస్ ఆడియో సర్టిఫికేషన్ అయితే ఈ మొబైల్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. ఇంకా ఓవరాల్గా ఇవి స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే దాంతోపాటు మనకి LPDDR4X ర్యామ్ టెక్నాలజీ, UFS 3.1 స్టోరేజ్తో అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఓవరాల్గా ఇవి స్పెసిఫికేషన్స్ అయితే. ఇంకా ఓవరాల్గా దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 8GB 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రైస్ వచ్చేసరికి వితౌట్ కార్డ్ ఆఫర్స్, ఎటువంటి కార్డ్ ఆఫర్స్ లేకుండా చూసుకుంటే మనకి 19,999 రూపాయలకి అయితే దీని ప్రైస్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఈ ప్రైస్కి ఇది కొనొచ్చా అంటే మనకి 20,000 అంటే మనకి ఒక 17,000కి వస్తే మాత్రం మంచిగా తీసుకోవచ్చు అనమాట. విత్ కార్డ్ ఆఫర్స్తో చూసుకుంటే మనకి ఇది 18,000 రూపీస్కి అయితే వస్తుంది. కార్డ్ ఆఫర్స్తో కావాలనుకుంటే మాత్రం 100% అయితే ఈ మొబైల్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. మంచి మొబైల్ అని చెప్పొచ్చు. మీకు ఓవరాల్గా మీకు ఇలా మెయిన్లీ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే బెటర్ ఉంటుంది అనమాట. మనకి ఇది సోనీ కెమెరా అయితే యూస్ చేయడం జరిగింది. సోనీ సెన్సార్ అనమాట. ఇది వచ్చేసరికి మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంటుంది. మనకి కెమెరా కూడా మీకు మంచి కెమెరా, దాంతోపాటు మనకి పర్ఫార్మెన్స్ కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఓవరాల్గా మీకు మంచి ప్రాసెసర్ అన్నమాట. ఇది వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ వచ్చేసరికి ఓవరాల్గా ఫుల్ ప్యాక్ మొబైల్ అని చెప్పొచ్చు. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ మొబైల్ని తీసుకోవచ్చా అంటే 100% తీసుకోవచ్చు. చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు. ఇది గైస్ ఓవరాల్గా వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.